శ్రీమాత్రే నమః. నిన్నటి వీడియోలో విష్ణుమూర్తి నేను శివుడు ఎవరమో తెలుసా అని ఒక అద్భుతమైన రహస్యాన్ని చెప్తున్నారు అని చెప్పాను కదా. ఆ రహస్యం ఏమిటంటే విష్ణుమూర్తే స్వయంగా వీరభద్రునితో చెప్తున్నారన్నమాట. మా ఇద్దరికీ పురాణాల యందు కానీ మంత్రశాస్త్రముల యందు కానీ వేదాది శాస్త్రముల యందు కానీ భేదము లేదు. నేను శక్తిని, ఆయన శక్తివంతుడు. ఇదే నాకు శివుడికి ఉన్న సంబంధం. అంటే శక్తిమంతుడు అంటే ఏంటంటే, ఉదాహరణకి ఒక దీపం తీసుకోండి. ఆ దీపాన్ని వెలిగించినప్పుడు ఆ వెలిగించిన దీపం అక్కడే ఉంటుంది, కానీ దాని కాంతి ఏదైతే ఉందో మొత్తం వ్యాపిస్తుంది కదా. అలానే శివుడు ఆ దీపం లాంటి వాడనమాట, అక్కడే ఉంటాడు. కానీ ఆయన నుండి వచ్చే కిరణాలు ఏవైతే వ్యాపించి ఉన్నాయో ఆ వ్యాపించే శక్తే ఇక్కడ విష్ణుమూర్తి అని చెప్తున్నారనమాట. అలా చెప్తూ పరమేశ్వరుడు స్థిరమై ఉంటాడు, ఆయన యొక్క శక్తే ప్రపంచమంతా వ్యాపిస్తుంది అని చెప్పారనమాట. మనం దీపాన్ని వేరుగా కాంతిని వేరుగా చూడగలమా? దీపం అంటూ లేకపోతే కాంతి అనేది లేదక్కడ. విశ్వమంతా ఉన్న ఈ శక్తులన్నీ వెలుగులే. ఈ వెలుగులన్నీ కూడాను శివజ్యోతి నుండి వచ్చిన వెలుగులే. ఆ వచ్చిన శక్తి అంతా కూడా విష్ణువే. విష్ణువు అంటేనే వ్యాపించువాడు అని అర్థం. ఇక్కడ స్థిరంగా ఉన్న శివం శక్తిగా వ్యాపిస్తే విష్ణువు. ఈ మాటకి అర్థమే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. వ్యాపించిన శక్తే విష్ణువు అని అర్థం అన్నమాట. దీనికి ఎవరి నుంచి వ్యాపించిందో ఆయనే శివుడు. ఇక్కడ చూడండి విష్ణుమూర్తి ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. ప్రపంచం అంతా ప్రపంచంగా పరుచుకున్నది ఆయన వెలుగే. శివుడు విశ్వవ్యాపకుడైతే అది విష్ణువు. శివకేశవులిద్దరికీ ఉన్న సంబంధం ఇదే. ఆ మాటని సాక్షాత్తు నారాయణుడే ఇక్కడ మనకి చెప్తున్నాడు అనమాట. మరి ఇక్కడ శక్తి విష్ణుమూర్తి అయితే మరి అమ్మవారి సంగతి ఏంటి అంటే, దానికి కూడా విష్ణుమూర్తే సమాధానం చెప్తున్నాడు. ఏమని? మహేశ్వరుని యొక్క ఆద్యాశక్తి అనగా ప్రథమమైన శక్తి. ఆయన శక్తి 4 రూపాలలో ఆరాధించబడుతుంది. ఆ 4 రూపాలు ఏంటంటే, శివుని యొక్క ఆద్యాశక్తిని భోగ రూపంలో ఆరాధిస్తే భవానీ అంటారు. ఇక్కడ అలాంటి భవానీ దేవిని ఆరాధిస్తే భోగాలు లభిస్తాయి. భోగాలంటే సుఖాలు, మంచి అనుభవాలు, ఐశ్వర్యాలు ఇవన్నీ కూడా ఇచ్చేది ఆ భవానీ మాతేనమాట. భోగంలో భవానీ. అదే తల్లి యుద్ధంలోకి వచ్చేటప్పటికి పరాక్రమ స్వరూపంగా వస్తారు. ఆ పరాక్రమ స్వరూపమే దుర్గా. ఇందరి దేవతల అంటే నిజానికి ఉన్నది ఒక్కటే. దాని శక్తి అన్నప్పుడు అవి 2 అయ్యాయి అన్నమాట. అక్కడ ఈ శక్తే రకరకాల అవసరాల కోసం రకరకాల రూపం ధరించి వస్తుంది. ఇన్ని దేవతా రూపాలు ఎందుకండి మనకి అంటే, మనకి ఎన్ని అవసరాలో అమ్మకి కూడా అన్ని రూపాలు ఉంటాయి అని అర్థం అన్నమాట. ఇక్కడ ఏదో ఒక్కరిని ఉపాసిస్తే చాలదా అంటే చాలదు. పంచభూతాలు కూడా ఎవరంటే ఇక్కడ ఆ పరమేశ్వరుడే. కానీ ఏదో ఒక్క భూతం మనకి సరిపోతుందా అంటే అది సరిపోదు. అలానే శక్తి కూడా ఇక్కడ ఒక్క రూపమా అంటే సరిపోదు అది మనకి. అందుకని అమ్మవారి ఇక్కడ అనేక శక్తి రూపాలు ధరించి మన అవసరాల బట్టి మారుతూ వస్తున్నారన్నమాట. అదే శక్తి సౌభాగ్యాలని భోగాలని ఇచ్చినప్పుడు భవాని, ప్రతాపం చూపించేటప్పుడు దుర్గా, కోపేచ కాళికావేశ. అమ్మవారి యొక్క కోపశక్తి ఇక్కడ కాళిక అన్నమాట. సృష్టిలో ఈ కాళీ కూడా మనకు అవసరమే. అలాగే ఒక నది కొండపై నుంచి ప్రవహించేటప్పుడు ఎంత వేగంగా దూకుతుందో తరువాత మైదానంలోకి వచ్చేటప్పటికి అంత నెమ్మదిగా ఉంటుందన్నమాట. అందుకే దాన్ని నది అంటారు. అక్కడ అంత వేగంగా దూకకపోతే ఇక్కడ ఇంత నెమ్మదిగా అది ఉండలేదన్నమాట. ఆ వేగంగా దూకినప్పుడు ఎలా అయితే ఉంటుందో అలాంటి శక్తి ఎవరు అంటే అక్కడ మనకి కాళికా అమ్మవారు అన్నమాట. నెమ్మదిగా ప్రవహించేటప్పుడు గౌరీదేవి. కానీ అక్కడ ప్రవాహం మాత్రం ఒక్కటే. అక్కడ 2 మనకు అవసరమే. యుద్ధరంగంలోకి ప్రవేశించేటప్పుడు అమ్మ కాళికా అవతారంలో ఉంటారు. మాతృతత్వాన్ని పంచేటప్పుడు అమ్మ అక్కడ గౌరీమాతగా ఉంటారు. మనకి అమ్మతత్వం కావాలి, యుద్ధరంగంలోకి వెళ్ళి యుద్ధాన్ని చేయగలిగే శక్తి కలిగిన కాళీమాత కావాలి. అవి రెండిట్లో ఏది లేకపోయినా కూడా మనకి కష్టమేనమాట. సృష్టిలో ప్రతి దాంట్లో కూడా 2 శక్తులు ఉంటాయి. అదే మన్యుశక్తి అంటే కోపశక్తి అనమాట. అలాంటి కోపశక్తిని కలిగిన వారు కాళీమాత. నారాయణుడు చెప్తున్న శివుని యొక్క ఆదిశక్తి భోగంలో భవానీ అయితే యుద్ధంలో దుర్గా, కోపంలో ప్రళయంలో కాళీ. ఇక్కడ అంతా కూడా
అమ్మవారి గురించి చెప్తున్నప్పుడు ఇదంతా కూడా స్త్రీలింగానికి సంబంధించిందనమాట. అదే శక్తి సాక్షాత్ పుం రూపంలో కానీ ఉంటే ఆ శక్తే పురుష రూపం ధరిస్తే అదే నేను అని విష్ణుమూర్తి వీరభద్రునికి చెప్తున్నారనమాట. అంటే మీరు బాగా గమనించినట్లయితే అమ్మవారికి విష్ణుమూర్తికి ఇక్కడ తేడా లేదు. శివుడికి అమ్మవారు శ్రీ రూపం అయితే పుం రూపంలో విష్ణుమూర్తి ఉంటారనమాట. ఈ రహస్యం అంతా మనకి దేవీ పురాణంలో ఉంటుందన్నమాట. ఉన్నది ఒక్కటే సచ్చిదానంద విగ్రహం, ఆయనే శక్తి. అలాంటి శక్తిని కొంతమంది పురుష రూపంలో ధ్యానిస్తే మరికొంతమంది స్త్రీ రూపంలో ధ్యానిస్తారు. కొంతమంది ఏ రూపం లేకుండా కూడా ధ్యానిస్తారనమాట. ఎలా ధ్యానించినా కూడా మనకి ఉన్నది ఒక్కటే ఒక్క శక్తి, అదే సచ్చిదానంద విగ్రహం అని చెప్తున్నారనమాట. ఇక్కడ నాకు శివుడికి ఎలాంటి భేదం ఉందని నువ్వు అనుకోకు, మేమిద్దరం ఒకటే. అలా విష్ణుమూర్తి ఎప్పుడైతే తనకి శివుడికి భేదం లేదని వీరభద్రుడితో చెప్తాడో వీరభద్రుడు ఇంకా ఎక్కువ ఆవేశాన్ని తెచ్చుకొని ఊగిపోతున్నాడు అనమాట ఇక్కడ. ఎందుకంటే నీకు శివుడికి భేదం లేదని చెప్పిన నీవు మరి శివద్రోహి అయిన ఈ దక్షుడు శివుడిని పిలవకుండా మీ అందరినీ పిలిచినప్పుడు నీవు ఎలా వచ్చావు ఇక్కడికి అని అడుగుతున్నాడు అనమాట. అలా వీరభద్రుడు అడగగానే విష్ణువు వీరభద్రుణ్ణి రోషవాక్కులను విని నవ్వుతూ ప్రీతితో ఇలా అన్నాడు, ఓ వీరభద్ర, శంకరుడి సేవికుడునైన నన్ను శివద్రోహి అని అనకు. ఈ దక్షుడు నా భక్తుడు, అనేక మార్లు యజ్ఞానికి రమ్మని నన్ను పిలిచాడు. నేను భక్త పరాధీనుడును. అది నేను నా శివుడిని చూసే నేర్చుకున్నాను. ఎందుకంటే ఆ శంకరుడు కూడా భక్తవ శంకరుడే కదా. అలా విష్ణుమూర్తి చెప్పినా కూడా వీరభద్రుడికి కోపం తగ్గలేదు. అలా తగ్గకపోయేసరికి వెంటనే విష్ణుమూర్తి, ఓ వీరభద్ర, ఇక జగడం గురించి అంటావా? నువ్వు నన్ను నివారించు, నేను నిన్ను అడ్డుకుంటాను. ఏమి జరగాలో అదే జరుగుతుంది. ఇక నా పరాక్రమాన్ని నేను చూపుతాను అని ఎప్పుడైతే విష్ణుమూర్తి ఇలా అన్నారో వెంటనే వీరభద్రుడు సంతోషించి వినయంతో నారాయణుడికి నమస్కరించి ఇలా అంటున్నాడనమాట, ఓ మహాప్రభో, నా స్వామి అయిన రుద్రుడికి ప్రియుడు అని తెలిసి చాలా ప్రీతుడినయ్యాను. నాకు శివుడెట్లో ఇక నుంచి మీరు కూడా అట్లే. వేదాలు మీ ఇరువురి విషయంలో అలాగే మాట్లాడుతున్నాయి. మనందరం కూడా ఆ రుద్రుని సేవికలమే. హే లక్ష్మీ వల్లభ, ఇప్పుడు ఇక్కడ నడుస్తున్న ఘర్షణకు అనుకూలంగా మాత్రమే నేను మాట్లాడతాను. నా యందు దయచూపండి స్వామి అని వీరభద్రుడు అడుగుతున్నాడు అనమాట విష్ణుమూర్తిని. వీరభద్రుడు ఇక్కడ విష్ణువుతో తలబడటానికి సిద్ధపడుతున్నాడు కాబట్టి విష్ణుమూర్తిని ఈ మాటలతో అంటున్నాడు అనమాట, నా యందు దయచూపండి స్వామి, ఇప్పుడు ఇక్కడ ఏదైతే జరుగుతుందో అదంతా నా ధర్మం ప్రకారం నేను చేస్తున్నాను అని చెప్తున్నాడు అనమాట. అలా చెప్పిన వీరభద్రుడి మాటలకి విష్ణువు నవ్వుకొని, ఓ వీరభద్ర, ఇక నీ యుద్ధం మొదలుపెట్టు అని చెప్తున్నాడు అనమాట. చెప్పగానే వెంటనే ఇరువురు కూడా, అంటే వీరభద్రుడి వైపు నుంచి తమ తమ గణాలను వీరభద్రుడు, విష్ణుమూర్తి నుండి విష్ణు గణాలను పిలిచారనమాట. ఇప్పుడు యుద్ధం మొదలైంది. ఇక్కడ వీరభద్రుడు యుద్ధం ఎలా ఉందంటే తన స్వామికి జరిగిన అవమానాన్ని, సతీదేవి దేహత్యాగాన్ని మాటి మాటికి గుర్తు తెచ్చుకొని మరీ యుద్ధాన్ని చేస్తున్నాడు అనమాట. అందుకే వీరభద్రుడిని ఎవ్వరూ కూడా గెలవలేకపోతున్నాడు అనమాట. అలాంటి వీరభద్రుడు విష్ణు గణాలందరినీ కూడా అక్కడ సంహారం చేసి తరువాత విష్ణు దగ్గరికి వచ్చి తన శూలంతో విష్ణు వక్షస్థలంపై లీలగా పొడిచాడనమాట. అలా పొడిచిన వెంటనే విష్ణు స్పృహ కోల్పోయి పడిపోయాడు. అలా పడిపోయిన తర్వాత వెంటనే విష్ణువుని దాటుకొని మిగిలిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాడనమాట. ఆ లోపల ఉన్న వాళ్ళందరినీ చూసి, ఎవరున్నారు లోపలంటే మిగిలిన దేవతలు, ఆ మిగిలిన దేవతలందరినీ చూసి వీరభద్రుడు వ్యంగ్యంగా నవ్వుతూ ఇలా అన్నాడనమాట, ఓ దిక్పాలకులారా, ఏమి తిందామని వచ్చారు ఇక్కడికి? యజ్ఞ భాగాలనా? నా వద్దకు రండి, మీ భాగాలను సమంగా పంచుతాను. ఓ శుక్ర, ఓ అగ్ని, ఓ సూర్య, ఓ చంద్ర, ఓ కుబేర, ఓ వరుణ, ఓ వాయు, ఓ మాయ, ఓ శేష, ఓ దేవతలారా, ఓ రాక్షసులారా, ఓ విద్వాంసులారా, మీరంతా ఇలా రండి. మీకు తృప్తి కలిగించేలాంటి హవిర్భాగాలనిస్తాను. మీరు దుష్టులలో అగ్రగణ్యులు. రుద్రుడు లేని యజ్ఞానికి భద్రంగా తిరిగి వెళ్దామనే వచ్చారా ఇక్కడికి? ఓ క్షుద్రులారా, రండికా అని చెప్పి వీరభద్రుడు యుద్ధం మొదలు పెట్టాడనమాట. అలాంటి వీరభద్రుడితో యుద్ధం చేయలేని దేవతలందరూ కూడా భయపడి విష్ణుమూర్తి దగ్గరికి చేరుకుంటారనమాట. ఇక్కడ చూస్తే విష్ణుమూర్తి స్పృహ కోల్పోయి ఉంటారు. అందుకని దేవతలందరూ కలిసి భృగు మహర్షిని పిలిపించి ఆయన మంత్రశక్తి చేత విష్ణుమూర్తిని మేల్కొల్పుతారనమాట. వీరభద్రుడి చేతిలో పొందిన అవమానానికి సిగ్గుపడుతూ తన బాణాలను చేత పట్టుకొని అక్కడి నుంచి విష్ణుమూర్తి అంతర్ధానమయ్యాడనమాట. ఎప్పుడైతే విష్ణుమూర్తి వెళ్తున్నాడో వెంటనే మిగిలిన దేవతలందరూ కూడా విష్ణుమూర్తితో కలిసి వారి వారి స్థానాలకు చేరుకుంటారు. అలా పగబట్టిన
త్రాచుపాము వలె కోపావిష్టుడైన వీరభద్రుడు దేవతలను మహర్షులను అనేక విధాలుగా హింసించి కూడా శాంతించలేదు. ఇంకా ఎవరైనా ఎక్కడైనా దాగి ఉన్నారేమోనని మొత్తం వెతకటం మొదలు పెట్టాడనమాట. అలా వెతుకుతున్న వీరభద్రుడిని చూసిన దక్షుడు తమ తమ గణాలను వెతికి పట్టుకొని బలవంతంగా వీరభద్రుడి ముందుకి పంపిస్తున్నాడు అనమాట. అలా హింసిస్తూ చివరికి అందరూ అయిపోగా మిగిలిన ఆ దక్షుడిని చూశాడు. ఎప్పుడైతే దాంకొని ఉన్న దక్షుడిని చూశాడో వీరభద్రుడు రౌద్రంతో చెక్కిళ్ళు పట్టుకొని ఖడ్గంతో తల నరకపోగా దక్షుడి యొక్క యోగ మహిమ వల్ల అది సాధ్యపడలేదనమాట. శస్త్ర అస్త్రాలతో ఆ తలను నరుకుట అసంభవమని వీరభద్రుడు తెలుసుకొని వెంటనే ఎగిరి గుండెలపై 2 కాళ్లతో నిలబడి చేతితో తలపట్టుకుని మెలిపెట్టి తలని తెంపేసి అగ్నిహోత్రంలో పడేశాడనమాట. ఎప్పుడైతే దక్షుడి తల తెంపి అగ్నిహోత్రంలో వేశాడో తన కర్తవ్యాన్ని పూర్తి చేశాను అని అనుకొని వెంటనే ఆ పరమశివుడి దగ్గరికి వెళ్లి నిల్చున్నాడనమాట. మహాదేవుడు వీరభద్రుడి యొక్క యుద్ధాన్ని మొత్తం తెలుసుకొని చాలా సంతోషించాడనమాట. ఎప్పుడైతే దక్షుడి తల తెగి అగ్నిహోత్రంలో పడిందో పితామహుడు అయిన బ్రహ్మగారు పుత్రశోకంతో బాధపడుతూ సత్యలోకానికి వెళ్లి తదనంతర కర్తవ్యాన్ని గురించి ఆలోచించాడనమాట. అప్పుడు బ్రహ్మదేవుడు వెళ్లి ఈ సమస్య ఎలా అయినా తీర్చమని అడుగుతాడనమాట. అలా అడిగిన వెంటనే నారాయణుడు ఇది నా చేతిలో లేని పని, మనం ఎలా అయినా సరే ఆ పరమశివుడి దగ్గరికి వెళ్ళి వేడుకుందామని చెప్పి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి వెళ్తుంటే వారితో కలిసి దేవతలందరూ కూడా ఆ శివుడి దగ్గరికి వెళ్లారనమాట. సతీదేవి మరణించిందనే బాధతో పరమశివుడు చాలా బాధతో నిరాశతో అక్కడ కూర్చొని ఉండటం చూసిన శివుడిని క్షమించమని అడుగుతారనమాట. అలా క్షమించమని అడిగిన వెంటనే శివుడి దయతో మళ్ళీ అనుగ్రహించి దక్షుడికి మేక తలకాయని అతికించారనమాట. శివుడి దయ చూపించాడు కానీ శివద్రోహం చేసిన పాపం వల్ల ప్రకృతి అయితే ఊరుకోదు కదా. తప్పు చేసిన వాళ్ళని ఎంత శిక్షిస్తాడో ఆ శిక్షించేటప్పుడు కనుక మనం ఆయన్ని క్షమించు స్వామి అని ఒక్క మాట అడిగితే ఆయన కరిగిపోతాడనమాట. అక్కడ ఆయన కరిగిపోతాడు కానీ పక్కనే శక్తి అనేది ఇంకొకటి ఉంటుంది ఆయనకి, అదే అమ్మవారు. అమ్మవారు అంటే ఎవరిక్కడ? ప్రకృతి. అలాంటి ప్రకృతి మాత్రం శివనింద చేసిన వాళ్ళని ఎప్పటికీ ఊరుకోదనమాట. ఇక్కడ శివనింద చేసిన శివుడు కూడా క్షమిస్తాడు కానీ శివుడికి శక్తి రూపంలో ఉన్న శ్రీ రూపంలో ఉన్న అమ్మవారు పుం రూపంలో ఉన్న విష్ణుమూర్తి మాత్రం క్షమించరనమాట. అమ్మవారి ఇక్కడ ప్రకృతి రూపంలో ఎలాగైనా సరే వాళ్ళని శిక్షిస్తారనమాట. అందుకే ఇక్కడ ఎవరైతే దక్షుడి యజ్ఞంలో పాలు పంచుకుంటారో, ఎవరు పాలు పంచుకున్నారు? ఒక్క శివుడు సతీదేవి తప్ప మిగిలిన దేవతలంతా కూడా పాలు పంచుకున్నారు. అందుకే అక్కడ ఎవరైతే దేవతలు ఉన్నారో అలాంటి దేవతలందరికీ కూడా ప్రకృతి రూపంలో తారకాసురుడు అనే రాక్షసుడు వల్ల ఇబ్బంది కలిగేలాగా చేశారనమాట. అందుకే మంచి పనికైనా చెడ్డ పనికైనా ఆమోదించేవాడు, చేసేవాడు, చేయించేవాడు, ప్రేరేపించేవాడు ఆ నలుగురికి కూడా అందులోని పాపం అనేది సమభాగంగా వస్తుంది. దేవతలు దక్ష యజ్ఞంలో పాల్గొన్నారు కనుక అప్పుడు వీరభద్రుడి చేత తన్నులు తిన్నా వారికి ఆ దుర్గతి ఎంత భయంకరంగా పట్టుకుందంటే అలాంటి తారకాసురుడు దేవతల్ని ఎలా ఇబ్బంది పెట్టాడు అని వచ్చే వీడియోలో చెప్పుకుందాం. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ రూపంలో కానీ కామెంట్ రూపంలో కానీ నాకు తెలియచేయండి. నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.